ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు రాణిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే. మరోవైపు పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా దేశంలోనే ట్రెండ్ అవుతూ ఉన్నారు. ఇక ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ గారు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పటికే 3 సినిమాలు లైన్లో పెట్టి ట్రెండింగ్లో ఉన్న విషయం మనకందరికీ తెలిసిందే. వాటిలో హరిహర వీరమల్లు ఒకటి. పవన్ కళ్యాణ్ గారు డైరెక్టర్ క్రిష్ కాంబోలో హరిహర వీరమల్లుపై కొన్ని రోజులుగా ఎలాంటి అప్డేట్ లేకుండా పోయిన విషయం మనకందరికీ తెలిసిందే. మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ యాక్షన్ అడ్వెంచర్ చిత్రం కోసం నిర్మాతలు ప్రత్యేకంగా చార్మినార్, ఎర్రకోట, మచిలీపట్నం ఓడరేవు వంటి భారీ సెట్లను అంతర్జాతీయ స్థాయి నిర్మాణ విలువలతో ఎక్కడ రాజీ పడకుండా నిర్మించిన సంగతి విదితమే. ఈ మూవీ పార్ట్లుగా రాబోతోంది. మొదటి పార్టీకి సంబంధించిన టీజర్ను ఇటీవలే వదిలారు. ఈ టీజర్లోని విజువల్స్, ఆర్ఆర్ఆర్ తెరకెక్కించిన తీరు, ఆ మేకింగ్ అన్నీ కూడా హైలైట్ అవుతున్న విషయం మనకందరికీ తెలిసిందే. సినిమా టీజర్ మాత్రం అంచనాలు ఒక్కసారిగా పెంచేసిందని చెప్పుకోవచ్చు. ఫ్యాన్స్కు మాత్రమే కాకుండా సగటు సినీ ప్రేక్షకుడికి గూస్ బంప్స్ ఇచ్చేలా ఈ టీజర్ ఉంది. ఈ మూవీ పాన్ ఇండియా సరిపోయే ప్రాజెక్ట్ అని అర్థమవుతున్న విషయం మనకందరికీ తెలిసిందే. ఇక అప్పటి నుంచి ఈ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్ రాలేదు. అయితే ఎన్నికలైన తర్వాత రాష్ట్ర రాజకీయాలు బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు లేటెస్ట్గా ఒక నిర్ణయం తీసుకున్నారట. హరిహర వీరమల్లు షూటింగ్ కంప్లీట్ చేయాలని చూస్తున్నారట. ఇక ఇదిలా ఉండగా లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం హరిహర వీరమల్లుపై షాకింగ్ అప్డేట్ వస్తుందట. దీంతో అభిమానులకి పూనకాలని తెలుస్తోంది. ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఇండస్ట్రీలో.